మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి 7 మీ చిత్తలూరి 70 ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మీకు రోజు దీంట్లో మీకు ఒక కవిత వినిపిస్తున్నాను. కవిత శీర్షిక వీలైతే. వాళ్ళు పసిపిల్లలు, పక్షి పిల్లలు, ఎగరనివ్వండి. స్వేచ్ఛావాయువుల్లో హాయిగా రెక్కలు ముంచి ఇంద్రధనుసుల్ని పులుముకోనివ్వండి. వాళ్ళకంటూ కొన్ని ప్రపంచాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రపంచం అనేక రంగుల్లో ఊహల్లో వాళ్ళ రెక్కల కింద గాలితిత్తులై పరుచుకుంటుంది. వాళ్ళకంటూ కొన్ని ప్రపంచాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రపంచం అనేక రంగుల్లో ఊహల్లో వాళ్ళ రెక్కల కింద గాలితిత్తులై పరుచుకుంటుంది. వాళ్ళ చుట్టూ గీతలు గీయకండి. మీ పిచ్చి గీతలు వాళ్ళకు అర్థం కావు. వాళ్ళ చుట్టూ గోడల్ని కట్టకండి. మీ గోడల మీది నినాదాలు వాళ్ళ కొంట పట్టవు. వాళ్ళ చుట్టూ గీతలు గీయకండి. మీ పిచ్చి గీతలు వాళ్ళకు అర్థం కావు. వాళ్ళ చుట్టూ గోడల్ని కట్టకండి. మీ గోడల మీది నినాదాలు వాళ్ళ కొంట పట్టవు. వాళ్ళు లేలేత మల్లె మొగ్గలు, గులాబీ పూల తోటలు. వాళ్లను గుబాళించనివ్వండి. తంగేడు వనాల్లా దేశమంతా పూయనివ్వండి. వాళ్ళ ప్రపంచపు గేట్లు చాలా పెద్దవి. వాటి నుంచి సముద్రాలు, నదులు, మేరుపర్వతాలు, మైదానాలు పరిగెత్తుతూ వాళ్లను పరిగెత్తిస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రపంచపు గేట్లు చాలా పెద్దవి. వాటి నుంచి సముద్రాలు, నదులు, మేరుపర్వతాలు, మైదానాలు పరిగెత్తుతూ వాళ్లను పరిగెత్తిస్తూ ఉంటాయి. తమది మాత్రమే అయిన ఒకానొక కలల ప్రపంచం వాళ్ళ కోసం ఎప్పుడూ ఆకుపచ్చగా పరుచుకుని ఉంటుంది. తమది మాత్రమే అయిన ఒకానొక కలల ప్రపంచం వాళ్ళ కోసం ఎప్పుడూ ఆకుపచ్చగా పరుచుకుంటూనే ఉంటుంది. వాళ్ళని ఎట్లాగూ మీరు కన్నారు. వాళ్ళ కలల్ని కూడా మీరే కని రేపటి సంతతిని దోమల్లా నలిపేయకండి. వాళ్ళని ఎట్లాగూ మీరు కన్నారు. వాళ్ళ కలల్ని కూడా మీరే కని రేపటి సంతతిని దోమల్లా నలిపేయకండి. మీకన్నా వాళ్ళ రంగుల లోకం చాలా పెద్దది. మీకన్నా వాళ్ళ రంగుల లోకం చాలా పెద్దది. వాళ్ళు ఆకుపచ్చని మైదానాలు విస్తరించనివ్వండి. వాళ్ళు ఆకుపచ్చని మైదానాలు విస్తరించనివ్వండి. వీలైతే సీతాకోకచిలుకలై మీరు వాళ్లతో పాటే గెంతండి, ఎగరండి. వాళ్ళ రంగురంగుల రెక్కల్లో మీరో రంగులా కలిసిపోండి. వాళ్ళ రంగురంగుల రెక్కల్లో మీరో రంగులా కలిసిపోండి. వాళ్ళ లేలేత కలల్ని రొట్టె ముక్కల్లా తుంచకండి. వాళ్ళ లేలేత కలల్ని రొట్టె ముక్కల్లా తుంచకండి. వాళ్ళ కలల ఆకలిని తీర్చే పూలతోటలు కండు మీరు. వాళ్ళ కలల ఆకలిని తీర్చే పూలతోటలు కండి మీరు. వాళ్ళ కలల ఆకలిని తీర్చే పూలతోటలు కండి మీరు. ఇదండి మీ చిత్తలూరి కవిత్వం. నచ్చిందనుకుంటాను. నచ్చినట్లయితే మరి ఎక్కువ మంది గ్రూపుల్లో దయచేసి ఇది షేర్ చేయండి. కవిత్వము జీవితం వేరు కాదండి. చాలామంది కవిత్వం అంటే ఏదో అనుకుంటారు. చిన్న చిన్న జోకులకి, కొన్నిసార్లు ఫిల్తీ జోకులకు కూడా మనం స్పందిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సీరియస్ కూడా ఉండాలి. అంటే సీరియస్ అని కూడా ఏం కాదు. జీవితాన్ని నిర్వచించేటువంటి ఏ కళారూపాన్నైనా కళ్ళకత్తుకుని హృదయాన్ని కత్తుకునేటువంటి మరి సాహిత్య మిత్రులు కూడా ఉంటారు. అందరూ ఉంటారు. కాకపోతే అది వాళ్ళ దాకా వెళ్ళాలి. మరి కవిత్వం కూడా అంత విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడం కోసమే నా ఈ చిన్న ఎఫర్ట్ అండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ ఎఫర్ట్. మరి మీలాంటి అభిమానులు ఆదరించకపోతే కవిత్వాన్ని మాత్రం ఇంకెవరు ఆదరిస్తారండి? ఎస్, మంచి కవిత్వాన్ని కూడా మీరు గుండెలకు ఎత్తుకుంటారని మీరు మరి మీ వ్యూస్, మీ లైక్స్ నాలో నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అందుకే కొన్నిసార్లు మీకోసం కవిత్వాన్ని కూడా పరిచయం చేద్దామనే నా ఈ చిన్న ప్రయత్నం. మరి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారు కదా. ఐ వాంట్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.